భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసుని ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా, నోటికి కమ్మగా, రుచిగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఇక్కడ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. మీడియం సైజ్ పీసెస్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు అలాగే 15 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఇక్కడ కారపొడిని తక్కువగా లైట్గా వేస్తామన్నమాట. అందుకని ముందుగా మనకి వెడల్పుగా ఉన్న దాకని అలాగే ప్లస్ బాగా మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టి స్పైసీగా మంచిగా చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే విధంగా బాగా మంచిగా వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేయిస్తే అంత మంచి టేస్ట్ అయితే ఈ చికెన్ మజ్జిగ పులుసుకి అయితే వస్తుందన్నమాట. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మనం ఇక్కడ చికెన్ మజ్జిగ పులుసును తయారు చేసుకుంటున్నాము. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలి. అలాగే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అది కూడా మనం తీసుకున్న చికెన్ ముదురు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి పచ్చిమిరపకాయ పేస్ట్, ఉల్లిపాయ గ్రేవీ, మనకి అల్లం వేసాం కదా, ఇవన్నీ బాగా పట్టే విధంగా చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది మంచిగా ముక్కలకు పట్టి స్పైసీగా బాగుంటాయి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోండి, పెద్ద స్పూను. ఈ ఉప్పు వేయటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఈ వాటర్తోని ముక్కలు అనేది మగ్గిపోవాలి. మనం అసలు ఇక్కడ ఒక చుక్క కూడా వాటర్ వేసే పని లేదండి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోని ముక్కలు మగ్గాలి. అలాగే ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని తగ్గించుకొని ముక్కల్ని మగ్గించుకోవాలి. మరొకసారి మూత తీసి చూద్దాం. వాటర్ చూసారా ఎన్ని వచ్చినాయో. ఈ వాటర్తోనే మనకి ఈ ముక్కలన్నీ మగ్గిపోతాయండి. తర్వాతే మనం ప్రాసెస్ని చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2-3 సార్లు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మూత తీసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అనేది బాగా వస్తూ ఉంటాయన్నమాట చికెన్ ముక్కల్లో. ఫ్లేమ్ అనేది సిమ్లో పెడితేనే వాటర్ అనేది బాగా వస్తుందండి. హైలో పెట్టడం వల్ల వాటర్ అనేది తక్కువగా వచ్చి ముక్క మగ్గడానికి మళ్ళీ వాటర్ వేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నేను 2 స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడిని అయితే వేశాను. కొంచెం బిర్యానీ మసాలాను వేశాను. ఈ చికెన్ మసాలా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందనమాట, చికెన్ మసాలా అని ఆచి. ఇది చాలా బాగుంటుంది. ఆచి అవ్వచ్చు, ఇంకా ఈస్టర్న్ కావచ్చు, ఇవి బాగుంటాయి. కొన్ని మాత్రమే బాగుంటాయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం కూర వండితే పక్కింట్లో కూడా తెలిసిపోతుంది, అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. లైట్గా కారం వేసుకోవాలండి, ఓన్లీ కలర్ కోసం మాత్రమే. మేము ఇక్కడ కర్ణాటక కారం వాడతాం కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ వేసినా కూడా మంచి కలర్ కనిపిస్తుంది అనమాట. మన పచ్చిమిరపకాయల పేస్ట్తోనే మనం ఈ చికెన్ మజ్జిగ పులుసుని చేస్తామన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయాక ముక్కలు చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో, మెత్తగా ఉడికిపోయినాయో. మనకు కుక్కర్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఈ చికెన్ మజ్జిగ పులుసుని చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కేజీ చికెన్కి 1/2 కేజీ పెరుగుని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పెరుగు ప్యాకెట్ని తీసుకున్నానండి. కమ్మగా ఉన్న పెరుగు తీసుకుంటే చికెన్ మజ్జిగ కూడా చాలా బాగుంటుంది. అలాగే మధ్య మధ్యలో ఈ ముక్కల్ని గ్రేవీ దగ్గరగా అయ్యే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ముక్క ఎలా ఉడికిందో ఒకసారి చూసారు కదా, ఎంత బాగా ఉడికింది. ఇలా ఉడికితే ముక్కకి మసాలా బాగా పట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం మజ్జిగని చేసుకున్న తర్వాత మజ్జిగ తాలింపు కోసం తీసుకుందాము. చిన్నగా నేను కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మనకి చికెన్ మజ్జిగ పులుసుకి. కొన్ని మెంతులు, ఆవాలు, ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. అలాగే ఇలా బాగా చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత జీలకర్ర. ఇక్కడ తాలింపు ఎక్కువ వేసుకుంటే మజ్జిగ పులుసు అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇవి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం మజ్జిగ పులుసులో వేస్తాం కదా. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం పసుపుని, ఈ పసుపు ఇప్పుడే వేసుకోవాలండి, మజ్జిగలో వేసుకోవద్దు, మజ్జిగ వాసన వస్తుందన్నమాట. మనం తాలింపులోనే పసుపు వేసుకోవాలి. ఈ 1/2 కేజీ పెరుగు ప్యాకెట్లో కొంచెం వాటర్ వేసాను. మనకి చిక్కగా కావాలి గ్రేవీ అంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, తినేదాన్ని బట్టి. మనం వేసిన తాలింపుని ఈ మజ్జిగలో వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము.
మనం చికెన్‌లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం గాబట్టి, మీరు అందులో గనక తక్కువ వేసుకున్నట్లయితే, ఈ మజ్జిగ పులుసులో కూడా కొంచెం సాల్ట్‌ని వేసుకోండి. చూడండి తాలింపు ఎక్కువ వేసుకుంటే చూడడానికి ఎంత బావుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చికెన్‌ని ఈ మజ్జిగ పులుసులో ఏసి ఒక 1 అవర్ అలా పెట్టేసామనుకోండి, సూపర్ అంటే సూపర్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అంత బావుంటుంది దీని ఫ్లేవరు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైకు, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కనీసం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని ఇలా పక్కకు పెట్టేసేయండి. చేసిన తర్వాత ఈ మజ్జిగలో ఉన్న స్పైసెస్ గానీ, ఈ ఘాటు గానీ, మసాలాలు గానీ బాగా పట్టి ముక్కకి చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో నచ్చి లైక్ చేసి, షేర్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసి హైప్ కింద పాయింట్స్ అయితే వస్తాయండి. ఈ వీడియో మీరు పాయింట్స్ కానీ ఇవ్వగలిగితే మీకు నచ్చినట్లయితే కొంతమందికి ఈ వీడియో ముందుకు వెళ్తుందనమాట. ఈ సమ్మర్లో చికెన్ తింటే వేడి అని కొంతమంది తినకుండా మానేస్తారు కదా. ఈ వేడిని సమానంగా చేయడానికి ఈ మజ్జిగలో కలిపి చేయడం వల్ల మనకి వేడి అనేది అసలు ఉండదు. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్